హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ ఛానల్. కొంతమంది అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. అది టైం పీరియడ్ అయిపోయాక అమౌంట్ అనేది డ్రా చేసేసుకుంటారు, తీసేసుకుంటారు. ఇదంతా ఒకవైపు. ఇంకోటి ఏంటంటే ఇలా అంటే డ్రా చేసుకొని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డ్రా చేసుకొని వాళ్ళు అంటే క్లెయిమ్ చేసుకొని వాళ్ళ అమౌంట్ అనేది ఆర్బీఐలో కొన్ని కోట్లు ఉందంట. దాని గురించి ఆర్బీఐ వాళ్ళు కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారంట. అది ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. Yes. వాళ్ళ పేరు మీద, పిల్లల పేరు మీద అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. టైం పీరియడ్ అయిపోగానే రిలీజ్ చేసుకుంటారు. లేదంటే రిలీజ్ చేసేసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకుంటారు. అలా కొంతమంది చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. క్లెయిమ్ కాని అమౌంట్ ఆర్బీఐలో కొన్ని కోట్లు ఉన్నాయని తెలుస్తుంది. అది దాని గురించి కొత్త రూల్స్ వచ్చాయని, దాని ఏంటో వివరాలు ఏంటో మీ మాటలో చెప్పండి. మనం సహజంగా మన నేచర్ ఎలా ఉంటుందంటే పొదుపు లక్షణం ఎక్కువ ఉంటుంది, భవిష్య నిధి ఎక్కువ ఉంటుంది, భవిష్యత్తు పట్ల ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకి ఏదైనా ఆపద వస్తే ఎలాంటి, మన పిల్లలు, మన తర్వాత మన పిల్లల పరిస్థితి ఏంటి, లేదా నేను దీపం ఉన్నప్పుడు వెళ్ళి చక్కబెట్టుకోవాలని ఈ యాటిట్యూడ్ అనేది భారతీయ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ దానికి ఏదో రూపంలో ఉంటుంది. వృధా ఖర్చులు పెట్టినా, విలాసం బ్రతుకుతున్నా కూడా వాళ్ళలో పొదుపు లక్షణం ఒక ఎక్కువ శాతం ఉంటుంది. ఈ పొదుపు లక్షణాన్ని భారతదేశాన్ని 2 సార్లు పెద్ద ద్రవ్యోల్బణం నుంచి కాపాడింది. ప్రపంచం అంతా ద్రవ్యోల్బణం నుంచి చాలా కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ ఈ దేశంలో సమస్య కాలేదు, భారీ ఎత్తు సమస్య అయితే కాలేదు. కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లో అలజడి రేగెత్తలేదు. క్యాష్ ఫ్లోలో కానీ ఈ రేషియో రేట్లింగ్లో కానీ ఎక్కడా కూడా పెద్దగా మార్పు జరగలేదు. ఏమిటి అనే సర్వే చేస్తే ఏంటంటే మన భారతీయుల్లో ఈ పొదుపు లక్షణం ఉండడం అనేది చాలా ఎసెట్గా ప్లస్ పాయింట్గా జరిగింది. సో మనలో ఇప్పటికి కూడా చాలామంది ఎంతో అంత దాస్తూ ఉంటారు, ఎఫ్డీలు చేస్తుంటారు. ముఖ్యంగా అంటే తన కుటుంబం గురించి తాను చేసుకునేవాళ్ళు, అంటే కుటుంబం అంటే తన జనరేషన్, తన తర్వాత పిల్లల కోసం ఆ కుటుంబం యజమాని చేస్తాడు ఒక తరంగా. లేదు ఇంతకు నుంచి వీళ్ళ పిల్లల అంటే మనవరు మనవరాల పేరు తాతలు అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే అంటే వచ్చిన దాంట్లోనే వాళ్ళ కుటుంబ యజమాని పెద్దకు కానీ నైబర్గా ఉండే నైబర్స్ కంటే ఆ పక్క వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా కొంచెం దాచుకుంటుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది వాడుకోవడానికి రకరకాల కారణాలతో కూడా అట్లా కూడా కొంతమంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయంటే లాక్ వేసుకుంటారు. ఒక రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఖర్చు అయిపోయిందని చెప్పేసి ఆయన కొంచెం దాచుకుంటారు. రేపు పొద్దున పిల్లలు చూసినప్పుడు పిల్లలు అన్నం పెట్టకుంటే నాకు పనికి వస్తుంది, లేదా ఆరోగ్య సమస్య వస్తే పనికి వస్తుంది. ఇట్లా రకరకాల కారణాలతోటి ఇడెన్గాను ఎఫ్డీలు చేస్తారు. ఎక్కువ శాతము ఈ గతంలో ప్రైవేట్ బ్యాంకులలో ఎక్కువ చేసుకునేవారు, దానివల్ల జరిగిన నష్టాలు తెలిసిపోయింది. సో అనాథరైజ్డ్ దాంట్లో డిపాజిట్ చేసుకుంటే మనం ఏం చేయలేం, కానీ షెడ్యూల్డ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకునే ఎక్కువ ఇష్టపడతారు. ఎందువలన అంటే ఒక గ్యారంటీ ఉంటుంది, డబ్బులు ఎక్కడికి పోవు అనేది ఉంటుంది. సో ఆ విషయంతో చాలామంది చేస్తారు. పీరియడ్ అయిపోగానే క్లెయిమ్ చేసుకుంటారు. మీరు అన్నట్టు మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చిన డబ్బులు వడ్డీతో సహా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఫిక్స్డ్ చేయడము, లేదా ఇతరత్ర దానిలో పెడతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని పీరియడ్ అయిపోయినాక కూడా క్లెయిమ్ కాకుండా ఉన్నాయి ఆర్బీఐ వద్ద. అంటే ఎఫ్డీ చేసి పీరియడ్ అయిపోయింది అయినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ రావట్లేరు. సుమారు 32,000 కోట్ల 300 కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఎంత పెద్ద మొత్తం మేరకపోయిందో చూడండి. దీని గురించి ఆర్బీఐ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి ఏదైనా సమస్య కొలిక్ చేయాలని గత 2 years నుంచి గర్జన పడుతున్నప్పటికీ, అయితే ఈ 32,000 కోట్ల 300 అనేది గత ఫైనాన్షియల్ ఇయర్కు ఈ ఆరాట పడుతున్నాం. కానీ ఈ ఇయర్ చూస్తే ఈ ఇయర్ వరకు వస్తానికి మళ్ళీ 42 crores వరకు పెరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలు ఇంకా క్లెయిమ్ కానీ ఇంకా యాడ్ అయినాయి. అంటే గతం తాలూకు 32,000 కోట్ల చిల్లర, ఇప్పుడు మళ్ళీ 42,000 కోట్ల చిల్లర. అంటే వెరసి ఒక 10,000 కోట్లు మళ్ళీ పెరిగింది. దీనికి తక్షణం ఒక పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో దీనికి కొత్త రూల్స్ ఏం కదా, కొంచెం యాక్టివేషన్ రూల్స్ ఏం చేస్తుందంటే ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో ఆ డిపాజిటర్లకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ దీంట్లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మెసేజ్లు, మెయిల్ చేయడము, వాళ్ళు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సంప్రదించడం ఒకటి, వాళ్ళ కుటుంబ వివరాలు తెలుసుకోవడం ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి బ్యాంక్ అకౌంట్దారులకి ఇంట్రడ్యూసర్ ఉంటాడు. ఎప్పుడైనా కూడా ఏ బ్యాంకులో కూడా ఒక ఇంట్రడ్యూసర్ అని ఉంటుంది. ఆ ఇంట్రడ్యూస్ని సంప్రదించడం, వీళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం, ఫోన్ చూసి పిలవడం కానీ, లేదా
ప్రతి 3 నెలలకు లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ పద్ధతిగా కూడా అంటే యాక్టివేట్ చేయడం కోసం అంటే మెయిల్ చేయడం, మెసేజ్ చేయడం, ఉన్నారా లేరా అని ఒక మెమొరీ ఫార్వర్డ్ చేయడం కోసం ఇట్లా మనం వాళ్ళ వ్యక్తిగతంగా సంప్రదించాలి, మెయిల్ పంపించాలి. సో ఏదో పండుగ సందర్భంలో మెసేజ్ చేయడం కానీ, లేదా ఈ 1 ఇయర్ అయింది మీకు ఇంత ఎస్టిమేషన్ వస్తుండొచ్చు అని కానీ, లేదు ఒకవేళ అన్‌క్లెయిమ్డ్ కూడా చాలా కాలం నుంచి అన్‌క్లెయిమ్డ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రొడ్యూస్డ్ ఎవరు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, అవన్నీ కూడా వ్యక్తిగతంగా సంప్రదించి వాటికి క్లెయిమ్ చేసుకోవడానికి మోటివేట్ చేయండి అని బ్యాంక్ సిబ్బందులకు గైడ్‌లైన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా అంటే పిల్లలకు వారికి తెలియకుండా ఎఫ్‌డి చేసిన అనుకోకుండా చనిపోతే కూడా అట్లాగే అన్‌క్లెయిమ్డ్ ఉంటుంది. దాంతోపాటు కొందరు మెమొరీ పోతుంది, మర్చిపోతారు. అది అలాగే ఉంటుంది. లేదు కొందరికి డాక్యుమెంట్స్ పోతాయి. పోవడంతోటి మర్చిపోతారు. కొందరికి ప్రత్యామ్నాయం తెలవదు, నెంబర్ తెలవదు, అది ఎంత చేశామో తెలవదు, ఎవరిని అడగాలో తెలవదు. వెళ్ళినప్పుడు బ్యాంకు అధికారులు కూడా బహుశా కోఆపరేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఆ టైంలో ఉన్న అధికారులు కానీ, ఆఫీసర్లు కానీ అప్పుడు ఉండకపోవచ్చు. వీళ్ళు చెప్పేది వాళ్ళు వినకపోవచ్చు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా దీనివల్ల జరిగితే ఉన్నటువంటి 42 కోట్లు పరిష్కారం అవుతుందని చెప్పలేము కానీ ఒక 20% వరకైనా మోటివ్ అవుతుండొచ్చు. మొత్తం మీద అంటే బ్యాంకు వద్ద పేరుకుపోయిన మొన్న 42,000 కోట్లు అంటే మాటలేం కాదు. సో వాటిని పరిష్కరించే దిశగా వెళ్ళడం అనేది కొంచెం ప్రజల్లో ఎందుకంటే ప్రజల్లో డబ్బు వెళ్తే అది కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఆ కొనుగోలు శక్తితో తలసలాయం పెరుగుతుంది. సో మోటివేట్ చేయడానికే ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా చెప్పవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, మరిన్ని న్యూస్తో మీ ముందుంటాం.